మాతృభూమి ఎడిటోరియల్. కార్మిక చట్టాలు కార్మిక వ్యతిరేకమైనవి కాకూడదు. నిన్న ఈపీఎఫ్ఓ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదించింది. ఈపీఎస్ 2026లో అధిక పెన్షన్ కోసం ఎంపికను తొలగించారు. దేశంలో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్ల అమలుకు సంబంధించిన వివాదాలు చర్చలకు తెరపడలేదు. లేబర్ కోడ్లలో కార్మిక వ్యతిరేక నిబంధనలను కార్మిక సంస్థలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద రూపొందించిన ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 2026 నిన్న ఆమోదించబడింది. ఉద్యోగుల భవిష్య నిధి చట్టం 1952 ప్రకారం ఈపీఎస్ 95ని భర్తీ చేయడం ద్వారా ఈపీఎస్ 2026 అమలు చేయబడుతోంది. కాలానికి అనుగుణంగా చట్టాలు మరియు నిబంధనలను సవరించడం చాలా అవసరం. అయితే కార్మికుల సేవ మరియు వేతనాలు, పని పరిస్థితులు, భద్రత మొదలైన వాటికి సంబంధించిన చట్టాలు లేదా పథకాలను సవరించేటప్పుడు ప్రస్తుతం పొందుతున్న ప్రయోజనాలు లేదా హక్కులు కోల్పోకుండా చూసుకోవాలి. ఏప్రిల్ 1న అమల్లోకి రానున్న ఈపీఎస్ 2026 విషయంలోనూ ఇలాగే జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈపీఎఫ్ సభ్యుల పెన్షన్ వివాదాలు, వ్యాజ్యాలు గత కొన్నేళ్లుగా హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో కొనసాగుతున్నాయి. చివరగా 4 నవంబర్ 2022న సుప్రీంకోర్టు వాస్తవ జీతానికి అనులోమానుపాతంలో అధిక పెన్షన్లను అందించాలని తీర్పునిచ్చింది. ఈపీఎఫ్ సభ్యులకు ఉపశమనం కలిగించిన దీనికి సంబంధించిన వ్యాజ్యాలు మాత్రం ఆగలేదు. వాటిలో ఒకటి పెన్షన్ను లెక్కించే ప్రోరేటా పద్ధతికి సంబంధించిన సమస్య. ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది వాస్తవానికి చెల్లించాల్సిన పెన్షన్ను గణనీయంగా తగ్గిస్తుంది. ఇంతలో ప్రోరేటా పద్ధతికి చెల్లుబాటును ఇచ్చే నిబంధనలను ఈపీఎస్ 2026లో చేర్చడం ఆందోళన కలిగిస్తుంది. ఈపీఎఫ్ఓ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిన్న ఆమోదించిన ఈపీఎస్ 2026 అధిక పెన్షన్ కోసం ఎంపికను ఇచ్చే నిబంధనను కూడా తొలగించింది. పదవీ విరమణ సమయంలో పథకం ప్రకారం పెన్షన్ లెక్కించబడుతుందని ఈపీఎఫ్ఓ యొక్క ప్రకటనతో కలిపి చదివినప్పుడు ఈ నిబంధనలు కార్మికులకు నష్టం కలిగించే విధంగా ఉపయోగించవచ్చనే ఆందోళన ఉంది. సెప్టెంబరు 1, 2014న సర్వీస్లో ఉండి 1 ఏప్రిల్ 2026 తర్వాత పదవీ విరమణ చేయనున్న ఈపీఎఫ్ సభ్యులకు సుప్రీంకోర్టు ఇచ్చిన అధిక పెన్షన్ను తిరస్కరించేందుకు ఈపీఎఫ్ఓ కొత్త పథకంలోని నిబంధనలను ఉపయోగించుకుంటుందా అనేది ప్రశ్న. కొత్త స్కీంలో అధిక పెన్షన్ కోసం అదనపు జీతం కంట్రిబ్యూషన్ను చెల్లించడానికి అందించే ఈపీఎస్ 95లోని సెక్షన్ 11(4) తొలగించబడింది. ఆప్షన్ ఇవ్వడానికి ఇకపై అవకాశం లేనందున పేర్కొన్న సెక్షన్ ఇకపై ప్రసక్తి లేదని చెప్పగలిగినప్పటికీ ఇది ఇంతకుముందు దరఖాస్తు చేసిన వారికి అధిక పెన్షన్ నిరాకరించడానికి దారితీస్తుందో లేదో చూడాలి. కొత్త పథకంలో అధిక పెన్షన్ చెల్లించినప్పటికీ ప్రోరేటా పద్ధతిని ఉపయోగించడం ద్వారా మొత్తంలో గణనీయమైన తగ్గింపును కూడా అనుమతిస్తుంది. పాత పథకంలో ప్రతి వ్యవధిలో నోటిఫై చేయబడిన వేతన పరిమితి ప్రకారం పెన్షన్ను లెక్కించే ప్రోరేటా పద్ధతి కూడా ఉంది. పాత పథకంలోని సెక్షన్ 11(3) ప్రకారం పెన్షన్ ఫండ్ కు కంట్రిబ్యూషన్ కోసం జీతం యొక్క గరిష్ట పరిమితి 15,000 రూపాయలు. అయితే కొత్త స్కీంలోని సెక్షన్ 10(1) ప్రకారం పెన్షన్ చేయదగిన వేతనం ప్రతి కాలానికి వేతన పరిమితికి లోబడి లెక్కించబడుతుంది. పాత పథకంలో వేతన పరిమితిని పేర్కొంటే కొత్త పథకంలో ఆ ప్రస్తావన లేదు. పదవీ విరమణకు ముందు గత 60 నెలల సగటు జీతం ఆధారంగా పెన్షన్ను లెక్కించాలి. అయితే ఇది ప్రోరేటా పద్ధతిపై ఆధారపడి ఉంటే ప్రతి కాలానికి వేతన పరిమితి ప్రమాణంగా ఉంటుంది. దీనివల్ల పింఛను వాస్తవంగా తగ్గుతుంది. అందుకుంది అధిక పెన్షన్ కోసం తమ జీతాల నుండి అదనపు చందాలు చెల్లించే వారికి ప్రోరేటా పద్ధతిని వర్తింపజేయరాదని ఉద్యోగులు వాదిస్తున్నారు. అయితే కొత్త పథకం యొక్క నిబంధనలు ప్రోరేటాను చెల్లుబాటు చేస్తాయి. ఈపీఎస్ కింద కనీస పెన్షన్ ప్రస్తుతం 1,000 రూపాయలు. గణనీయమైన పెంపుదల కోసం దీర్ఘకాలిక డిమాండ్ను పరిగణనలోకి తీసుకోలేదు. కొత్త పథకంలో కనీస పెన్షన్ 1,000. కార్మిక చట్టాల రూపకల్పన మరియు వివరణ కార్మికులకు న్యాయమైన ప్రయోజనాలు మరియు హక్కులను నిర్ధారించాలి. లేకుంటే కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఇది చివరిగా నవీకరించబడింది.
5 మార్చి 2026 ఉదయం 4:53 IST. పర్వీన్ కోహ్లీ ద్వారా అనువదించబడింది. గూగుల్ లెన్స్ ద్వారా మరియు భాగస్వామ్యం చేయబడింది.